మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. నాకెళ్ళి ఎవరు చూడమాకండి, మీ పక్కనున్న వాళ్ళకి చెప్పుకోండి. కొంతమంది చెప్పుకోవట్లేదు, అటు ఇటు తిరిగి చూసుకొని చెప్పుకోండి, వందనాలని చెప్పుకోండి. మంచిది. మీరు చేస్తున్నటువంటి వందన సమర్పణను బట్టి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని చూసి ఆనందించునుగాక. సాతాను పళ్ళు పటపట కోరుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను గడిచిన వారాల నుంచి ఒక వర్తమానం చెప్పుకుంటూ వస్తున్నాను. అవి ఇప్పటికే అయిపోవాల్సింది. గడిచిన శనివారం అటు మధ్యలో కొన్ని రావటం వలన దాన్ని జంపింగ్ చేసుకుంటూ వచ్చాం. మరలా వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో ఎదిగే 8వ ఫలము, దాని సందర్భ వాక్యం, మూలవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాల్ని నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి సత్తువ గల భూమి మీద కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష తీగలను నాటింపజేసెను. కంటిన్యూ చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటే, ఒక తోట యజమానుడు ఒక పొలమును తీసుకొని ఆ పొలములోనట చాలా రాళ్ళతో కూడిన పొలం అని రాయబడింది. చూడటానికి మాత్రం అది ఏ పంట పొలాలు వేసినా కూడా పండే స్థితిలో ప్రజలకి కనపడట్లేదు. ఈ రోజున చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు కౌలుకు వేయటానికి పంట పొలాల దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు అది పండగలదో పండలేదో ఆ రైతులకు బాగా ఆలోచన చేసి చెప్పగలుగుతారు. ఈ పంట పొలం తీసుకుంటే మనము మంచిగా సంపాదించుకోగలుగుతాం, ఈ పొలాన్ని మనం కౌలుకు తీసుకుంటే ఏ విత్తనాలు వేసినా దాని గుండా మనము 4 రూపాయలు సంపాదించుకోగలుగుతామని చాలామంది రైతులుగా పిలువబడే వ్యక్తులు చెప్పు వస్తూ ఉంటారు. మరి ఇంకా పొలాలు కొన్ని చూస్తున్నప్పుడు అవి చాలా రాళ్ళతో ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో వాళ్ళు కవులుకు తీసుకోవటానికి ముందుకు వెళ్ళరు. ఎందుకు అని అంటే, ఈ యొక్క భూమిలో సారం లేదు, సారవంతమైన భూమి కాదు, ఇది ఎంత పొలం వేసినా కూడా ఇది పండే అవకాశాలు కనపడవు అని ఆ రైతు పని చేసే వాళ్ళు చూడగానే
చెప్పగలుగుతూ ఉంటారు. అలాగునే అక్కడ రాయమన్నటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, ఒక యజమానుడట ఒక పొలమును చూచి ఆ పొలములో ఉన్నటువంటి రాళ్ళన్నిటిని వేరించాడట. రాళ్ళన్నీ ఏరించి అందులో ఏ విధము చేతనైనా ద్రాక్ష మొక్కలు వేయాలి. ద్రాక్ష మొక్కలను వేసి ప్రతిరోజు దానికి నీళ్లు పోసుకుంటూ, ప్రతిరోజు దాన్ని కాపు కాసుకుంటూ, ప్రతిరోజు వాటిని భద్రంగా కాపాడుకుంటూ తోట విషయంలో ఎంతో శ్రద్ధ చూపినటువంటి వ్యక్తిగా తోట యజమానుడు కనపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే ఆ వాక్యం మన యొక్క వినికిడిలో స్థిరపరిచి అర్థవంతంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తోట యజమానుడు వాటన్నిటిని శుభ్రం చేశాడు, రాళ్లను వేరించాడు, తీసుకురావలసినటువంటి మొక్కలన్నీ తీసుకొని వచ్చి నాటింపజేశాడు. ప్రతిరోజు దానికి ఆ మొక్కకి నీళ్లు పోస్తూ, తీగలు పారుతున్నటువంటి సందర్భాల్లో పందిరి వేస్తూ, ఆ యొక్క పందిరి వేసినటువంటి ఆ తీగలను ఆకులు బాగా కాస్తూ, అవి కాయలు కాస్తూ ఉన్నటువంటి సందర్భాలలో తోట యజమానుడట ఆ యొక్క పంటలను చూసి చాలా సంతోషిస్తున్నాడట. ఎందుకంటే, అయ్యో, నేను మొట్టమొదటిగా ఈ పొలములో ప్రారంభించినప్పుడు ఈ పొలము బీడు బారిపోయిన పొలం, అందులో రాళ్ళు ఉన్నాయి, మట్టి తుప్పలు ఉన్నాయి, బలు రాకాసి చెట్లు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి ఇంతగా శుభ్రంగా చేసి వాటి యొక్క ఫలాలను చూడటానికి గల కారణం, ఎంతో శ్రమ పడ్డాను. ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా నేను అనుభవించాలని తోట యజమానుడట ఏమని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అర్థాన్ని మనము ఆలోచించి జ్ఞానముతో, వివేకముతో మనము ఆలోచన చేసినట్లయితే, పొలము అనబడుతున్నటువంటి ఏంటిదయ్యా అనంటే దేవుని సంఘంగా మనకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పొలాన్ని పరిపాలించే వ్యక్తి, పొలం విషయంలో ప్రయాసపడే వ్యక్తి, పొలం విషయంలో ఎంతగానో జాగ్రత్తలు చూపే వ్యక్తి ఎవరయ్యి అంటే పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులని బలాభివృద్ధిలోనికి తీసుకొని రావటానికి యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన విషయంలో ఎంతో జాగ్రత్త చూపుతూ ఉన్నాడు. ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఎంతగానో మన ఎడల ఆసక్తి చూపేవాడిగా కనపడుతున్నాడు. ఏ విధము చేతనైనా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి చేదైనటువంటి వేరును, ఏ విధము చేతనైనా చేదైనటువంటి మొలకలని దేవుడు మధురమైనటువంటి మొలకలుగా తయారు చేయటానికి, మధురమైనటువంటి ద్రాక్ష చెట్టులాగా తయారు చేయటానికట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘమనబడుతున్నటువంటి దేవుని మందిరంలోనికి చేర్చబడ్డాడు. ఎందుకంటే అనేక మంది బ్రతుకులను మార్చడానికి, అనేక మంది బానిసత్వపు బ్రతుకుల నుంచి క్రీస్తులోనికి నడిపించడానికి, అనేక మంది చీకటి బ్రతుకులను వెలుగుమయముగా మార్చడానికి, అనేక మంది ప్రజల గుండెలలో దేవుడి స్థిరస్థానంగా నిలబెట్టడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘము అనబడుతున్నటువంటి పొలములో చేర్చబడి మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ఆ మొలకలను దేవుడు తీసివేయటానికి, మంచి చెట్టుగా తయారు చేయటానికి మన కొరకు దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతగానో ప్రలాపిస్తున్నాడు, ఎంతగానో దేవుడు చింతిస్తూ ఉన్నాడు, ఎంతగానో దేవుడు మన కొరకు ప్రయాసపడుతున్నప్పటికీ కూడా
కొన్ని సందర్భాలలో మొక్కలుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా దేవుని మాట విననల్లని స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నాం. దేవుడు ప్రయాసపడుతున్నాడు. ఈ సంవత్సరమైన నీలో ఒక ఫలాలను చూడాలని, ఈ సంవత్సరమైన నా అద్భుతాలను నీ ప్రజలకి కనపరచాలని, ఈ సంవత్సరమైన నా వైపు తిరిగి నా యొక్క అద్భుతాలను అనుభవిస్తాడు అని, ఈ సంవత్సరమైన బ్రతుకును మార్చుకొని దేవుని మందిరములో మొక్కలాగా ఉంటాడని, ఈ సంవత్సరమైన చీకటి బ్రతుకుల నుంచి వెలుగు కరమైనటువంటి జీవితాన్ని ధరించుకుంటాడని యేసుక్రీస్తు ప్రభుల వారు మొక్క అనబడుతున్నటువంటి మన విశ్వాస జీవితంలో ఏలుబడి చేస్తున్నాడు. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ చీకటి స్వభావాలను తీసివేసి దేవుడు మధురమైన ద్రాక్షాలుగా, తీయటి ద్రాక్షాలుగా, ఎదుటి వారికి ఇంపైన ద్రాక్షాలుగా, ఎదుటి వారికి రుచికరమైనటువంటి ద్రాక్షాలుగా నిన్ను నన్ను తయారు చేయటానికి ఫలము యజమానుడుగా దేవుని మందిరంలో దేవుడు అడుగుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే చేదైన వేరు మన హృదయంలో మొలవనివ్వకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అనంటే దేవుని భద్రతలో ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని కాపుదలలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని నీడలో నిలిచి ఉంటారో వారిని దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించే వ్యక్తులుగా దేవుడు విస్తరింపచేయునుగాక. కారణం ఏమిటి అనంటే పొలము యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకై నా కొరకై ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఏ విధము చేతనైనా ఆ మొక్క చేదైనటువంటి విధానంలోనికి వెళ్ళకూడదు, మధురమైనటువంటి ద్రాక్షాలుగా ఇవ్వటానికి మన కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కూడా దేవునికి దగ్గరయ్యే స్థితిగతుల్లోనికి మనము మార్చబడుదుము గాక. హల్లెలూయా. బైబిల్లో 8వ ఆత్మీయ జీవితంలో ఎదిగే ఫలాన్ని మనం గమనించుకుంటూ వెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. 8వదిగా గమనిస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదిగే ఫలము ఏమిటంటే సాత్వికము అని అంటే ఏమండి? తగ్గింపు స్వభావము కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సాత్వికానికి బదులు ఏమండి ఈ రోజున మనిషి హృదయంలో ఏమండి ఓర్పు అనేది, ఆ సహనము అనేది కోల్పోయి ఏమండి జగడమాడుట అనే దానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. జగడమాడటం అనంటే విరోధ భావాన్ని చూపటం. జగడమాడటం అంటే ఏమండి ఎదుటి వ్యక్తులతోటి విరోధ భావాన్ని పెంచుకోవటం. ఆత్మీయ జీవితంలో ఏమండి ఎదగాలని ఆసక్తి కలిగినటువంటి విశ్వాసి ఏమండి జగడమాడుట అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కూడా జగడమాడటంలో ఏమండి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. చాలామంది ఏమండి ఇంట్రెస్ట్గా వెళుతూ ఉంటారు. ఎందుకు? ఆ జగడమా ఆడుట వలన ఏమండి ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి ఏమండి నిందలు రావచ్చు. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి అవమానాలు రావచ్చు. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి ఎన్నో అవమానాలు కలుగుతూ వస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అనంటే ఏమండి సాత్వికంగా ఉండవలసిన విశ్వాసి, సాత్వికంగా దేవునిలో పెంచబడాల్సినటువంటి విశ్వాసి, సాత్వికంగా ఉండవలసినటువంటి వ్యక్తి జీవితంలో ఈ రోజున జగడమాడుట
ఏమండి జగడమాడుట అనేది ప్రతి క్రైస్తవ కుటుంబాలలో ఈ రోజున విరోధ భావాన్ని పెంచుతూ వస్తూ ఉంది. ఏమని దాని గుండా దేవుని విషయంలో ఎంతగానో మన విషయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డలని ఒక ద్రాక్ష తీగలలాగా పెంచాలనుకున్నాను, ద్రాక్ష తీగలలాగా ద్రాక్షాల వలె వీరిని నేను అభివృద్ధి చేయాలనుకుంటే వీళ్ళ ఓర్పు కనపడట్లేదు, వీరిలో జగడమారుట అనేది పెరుగుతూ ఉంది, కానీ వీరిలో సహనం అనేది కనపడట్లేదని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సుబుద్ధి కలవాడును సాత్వికుడు జగడమాడు వాడును ధనాపేక్ష లేనివాడినై. చాలండి, ఇక్కడ తిమోతి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి ఏమండి విశ్వాసులతో చక్కటి వర్తమానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి అని అంటే సుబుద్ధి కలిగిన వాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానమును కొట్టువాడు కాక. ఈ రోజున చాలా మంది కూడా ప్రియా దేవుని బిడ్డలారా మద్యపానానికి గురైపోతూ ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిన్ను ఏ విధము చేతనైనా ఏమని ఫలించే చెట్టులాగా ఉంచాలని, ఫలాలిచ్చే వృక్షంగా దేవుడు మిమ్మల్ని ఉంచాలని దేవుడు మనతో ప్రయాసపడుతూ ఉంటే ఈ రోజున ఏమని సాత్వికానికి బదులు జగడమాడుట వలన ఎన్నో పదార్థాలు మన హృదయములోనికి చోటు చేసుకుంటున్నాయి, ఎన్నో విధానాలు చోటు చేసుకుంటున్నాయి, ఎన్నో విధానాలు మనల్ని రెచ్చగొట్టే విధానాలలోనికి వెళ్ళి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వ్యక్తినైనా కూడా ఈ రోజున మద్యపానము అనేది ఆత్మీయ జీవితంలో ఉండనివ్వకుండా ఏమంటే పడగొట్టే విధానాలు కనిపిస్తూ ఉన్నాయి, పడగొట్టే విధానాలలోనికి తీసుకొని వెళ్తున్నాయి. ఏమని వారు విశ్వాస అయినప్పటికీ కూడా, దేవుని సేవకుడైనప్పటికీ కూడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని సాత్వికాన్ని ధరించుకున్నటువంటి బిడ్డల హృదయాల్లో ఈ రోజున జగడం అనేది ఏమని విలయతాండమార్పం ఉంది. దేవుడు శాంతిమూర్తి కాబట్టి ఆయన శాంతంగానే ఉండాలి. ఆయన శాంతమును ధరించుకున్నటువంటి మనము కూడా ప్రశాంతతలో జీవించాలని దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ రోజున జగడమాడుట అనేది ఆత్మీయ జీవితంలో పడగొడుతూ ఉంది, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తుంది, ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా కానివ్వకుండా చేస్తుంది. కారణం ఏమిటి అంటే ఈ జగడము అనేది ఒకరి ఎడల ఒకరిని ప్రేమ అనేది కరువు చేసి కోపాన్ని రేపుతూ వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులకు ఏమండి ఇది తగదు అని దేవుని గ్రంథం చెప్తూ ఉంది. ఏమండి కొన్ని సందర్భాలలో ఏమండి విరోధి మనకు ఎదురుగా పడినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే విరోధిని చూసి మనము తలదించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏమండి దేవుని సాత్వికాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి అటువంటి పనులు చేస్తూ ఉంటారు, తగ్గించుకునే విధానం కనపడుతూ ఉంటుంది. అందుకనే ఏమండి పెద్దవాళ్ళు అంటారు చూడండి, దుష్టుని చూసి ఏం చేయాలా, దుష్టుని చూసి దూరంగా మారిపోవాలి. ఏమని ఆ వ్యక్తితో మనము ఎందుకు జగడమాడాలి, మన దగ్గరికి వచ్చి జగడమాడటానికి వస్తున్నాడని గమనించినప్పుడు ఇతడు దుష్టుడి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇతనితో మనకు అవసరం లేదని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి సాత్వికాన్ని ధరించుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దూరంగా వెళ్ళిపోతాడు.
ఏమండి కాసేపు వాగి 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 ఏమని ఎవరు రెస్పాండ్ ఇవ్వకపోయేసరికి ఆ వ్యక్తి వాగి వాగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు అనంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలలో సాత్వికం అనేది ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో అప్పుడే దేవుని యొక్క ఏమండి ఫలములు అనుభవించే వ్యక్తిగా కనపడుతూ ఉంటాం. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే సాత్వికుడును జగడమాడువాడును అంటే సాత్వికంగా ఉన్న వ్యక్తిని జగడమాడేవాడే కావాలని రెచ్చగొడుతుంటాడు. ఏమండి నీ నోట బూతులు తీసుకురావటానికి రెచ్చగొడుతుంటాడు. జగడమాడే వ్యక్తి నీ నోట ఏమండి అబద్ధాలు పడిగేటట్లు చేయగలిగేటట్లుగా ప్లాన్ చేస్తుంటాడు. కావాలనే నీ ఆత్మీయ జీవితాన్ని కృంగతీయడానికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పటికీ కూడా నీవెవరయ్యా అంటే ఏమండి సాత్వికమును ధరించుకున్న వ్యక్తివి కాబట్టి ఏమండి వారిని చూసి కాస్త దూరంగా వెళ్ళిపోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ జగడమాడే వ్యక్తి మనకు ఎదురుగా కనపడతాడో ఆ వ్యక్తి నుంచి మనం దూరమైనట్లయితే ఏమండి ఆ వ్యక్తి మాట్లాడుకొని ఒక్కడే మాట్లాడుకొని గొనిగి ఆమె గొనిగి ఆయన గొనిగి ఏం చేస్తారంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? నీవు ఎవరివయ్యా అంటే ఏమండి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ద్రాక్ష తోటలో ఒక ద్రాక్ష గెల అనేక మందికి రుచికరంగానే కనపడాలి. అనేక మందికి రుచికరంగానే మన యొక్క ద్రాక్ష ఏమండి ఆ యొక్క పండ్లను మనల్ని తినేటప్పుడు అనేక మంది ప్రజలు మనల్ని చూసి కలవరియాలి. ఈ చెట్టు ఫలాలు చాలా మధురంగా ఉన్నాయి, ఈ చెట్టు ఫలాలు చాలా మధురంగా ఉన్నాయని ఏమండి నీ దగ్గరికి వచ్చి పలకరించిన వ్యక్తులు నీలో ఉన్న భక్తిని చూసి, నీలో ఉన్నటువంటి ఏమండి దేవుని ప్రేమను చూసి, నీలో ఉన్నటువంటి దేవుని పాటలను చూసి ఏమండి వారు కూడా నీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించే వ్యక్తులుగా మన జీవితాలు మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికంగా ఉన్నటువంటి వ్యక్తిలో జగడం అనేది ఏమండి సాతాను కల్పింపజేస్తాం. నేను చెప్తూ ఉన్నాను, బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో, రక్షించబడిన కొత్తలో ఎంతోమంది కావాలని మనల్ని రెచ్చగొడుతుంటారు, జగడానికి గురి చేయాలని. ఆత్మీయ జీవితంలో నుంచి ఏ విధము చేతను నేను పడగొట్టాలని ముందుగా చెప్పాను. శ్రమలు వస్తాయి, కొత్తగా రక్షించబడే వాళ్ళకి శ్రమలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కొత్తగా దేవునిలో బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళకి నిందలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కొత్తగా రక్షించబడిన వారికి అవమానాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే నూతనంగా రక్షించబడినటువంటి వ్యక్తిని అపవాదినటువంటి సాతాను జగడానికి నిన్ను లోను చేయడానికట పక్కవారి వ్యక్తులు దూరి నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తుంటుంది. నిన్ను ఏ విధము చేతనైనా పడగొట్టడానికి, లోకములోనికి ఈడ్చుకొని వెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అది భర్త ద్వారా రావచ్చు, నీ తోటి బంధువుల ద్వారా రావచ్చు, నీ తోటి ఇంట్లో వారి ద్వారా రావచ్చు, ఏమండి పిల్లల ద్వారా రావచ్చు. ఏమండి సాతాను అనే విరోధ భావం ఎవరి ద్వారానైనా కూడా ఏమండి కలుగుతున్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏమండి సాతాను తంత్రాలని గుర్తెరిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి విరోధ భావంగా కావాలనే వంటి కాళ్ళ మీద నీ దగ్గరికి వస్తున్నాడు అంటే ఇది సాతాను చేసే క్రియ. సాతానుగాడు మా యాయల్లో దూరి ఇట్ట చేస్తున్నాడు, సాతానుగాడు మా ఇంట్లో వాళ్ళ ద్వారా దూరి ఇలా చేస్తున్నాడు, సాతానుగాడు మా పిల్లలలో దూరి ఆత్మీయతను దెబ్బ కొట్టాలని చేస్తున్నాడని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, రక్షించబడినటువంటి బిడ్డగా, దేవుని విషయంలో ఆసక్తి చూపే బిడ్డగా నువ్వేం చేయాలంటే మెలుకోగలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెలుకోగలిగినటువంటి వారిగా ఏమండి సాక్షాత్తు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘములో వాక్యం చెబుతూ నడిపించబడుతున్నప్పుడంట అనేక మంది ప్రజలట
జగడమాడే వాళ్ళు లేచారు. జగడమాడేవాళ్ళు. అపోస్తుడైనటువంటి పౌలు ఏమని ఎప్పుడు చూస్తున్నా కూడా ఆయన వాక్యం ఎలాగుంటుందంటే సూటిగా మాట్లాడతాడు. అరే వాళ్ళు బాధపడతారే, ఏమన్నా అనుకుంటారే, మనం ఇట్లా మాట్లాడుతున్నాం, కానుక ఏమని ఇవ్వకుండా ఎగ్గొడతారే అనే ఆలోచన ఉండదు. కొంతమంది అయితే కానుక మీదనే ఉంటుంది. ఇంకా కొంతమంది సేవకులు కానుక మీదనే. ఏ విధము చేతనైనా ఆ వ్యక్తిని పొగిడితే ఇంకా 4 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పేసి కొంతమంది డబ్బు ఆశ కలిగినటువంటి సేవకులను చాలామందిని నేను చూశాను. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి దైవజనుడు ఉన్నది ఉన్నట్లుగా బోధించగలిగిన వాడుగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుని ఫలాలు నీవు అనుభవించగలుగుతామని సూటిగా ఏమని సేవకుడు బోధించేవాడిగా ఉండాలి. దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్లుగా ఏమని బోధించగలిగినప్పుడు పరలోకం ఉన్నటువంటి దేవుడు కూడా ఆలోచన చేసి, ఇదిగో ఉన్నది ఉన్నట్లుగా నా సేవకుడు బోధిస్తున్నాడు కాబట్టి నా సేవకుడు పక్షాన నేను నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడి పక్షాన నిలబడి ఏ కార్యానికి నేను సిద్ధముగా ఉండాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. అందుకని అపోస్తులైన పౌలు ఆ యొక్క తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసులతో ఏమని కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుని మందిరానికి వచ్చేవారు కోపంతో కూడినటువంటి విధానాలు ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు సాత్వికతో ఉంటారు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు జగడమాడేవాళ్ళు ఉంటారు. రకరకాల మనసులు కలిగిన వాళ్ళు ఉంటారు. మీరు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో సాత్వికము అనబడుతున్నటువంటి మనస్సును ధరించుకోండి అని అపోస్తుడైనటువంటి పౌలట తిమోతిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడట. హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే వారు ఏ విధము చేతనైనా సరిదిద్దబడి పరలోక పట్టణమైనటువంటి ఏమండి ఆ యొక్క పట్టణంలో మీరందరూ చేర్చబడటానికట ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. ఏదో తన స్వలాభం కోసం ప్రయాసపడరు. సొంత ఆలోచనలో ఏమైనా నడిపించబడరు. దేవుడు మనతో ఏ విషయాలైతే మాట్లాడబోతున్నారో ఆ విషయాల నిమిత్తమై దేవుడు మాకు చెప్పినటువంటి విషయాలనే మీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరు అనంటే సాత్వికము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి దైవజనుడు మాత్రమే ఈ విషయాల్లో హెచ్చరికలు చేస్తాడు. స్వలాభం కోసం చెప్పగలిగినటువంటి సేవకులు ఉన్నారు. వారి సంఘాల్లో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ప్రజలతో నింపబడరు, ఏమని దేవుని మేలులతో నింపబడరు. కారణం ఏంటంటే తన సొంత స్వలాభం కోసం మాటలు చెప్పేవారికి కనపడుతుంటారంట. ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఏమని జగడమాడే విషయంలో ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తి ఏ రోజుటికి జగడమాడే విషయంలో ముందుకు వెళ్ళకూడదు, తొందరపడకూడదు. పరిగెత్తి పాలు తాగే కంట్లే చెప్పండి. కొంతమంది పరిగెత్తుతుంటారు పరిగెత్తి పాలు తాగాల. అందుకనే పెద్దోళ్ళు అంటారు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే ఎంత మంచిది. ఏమండి పరిగెత్తి ఏమండి నీ యొక్క ఆ విషయంలో ఆయాసం రావడం తప్పక ఏమండి నీ యొక్క విషయంలో ఏమండి ఆయాసం వచ్చి ఆనే కూర్చొని ఏమండి ఇంకా బుసలు పెడతా ఉంటారు. అమ్మో అనుకుంటా. నువ్వు పోయే గోలు ఇంకా రాదు, పరిగెత్తనే ఉంటావు. ఎందుకు విధానాన్ని తీసుకుని వెళ్తుందంటే అపవాదైన సాతాను నిన్ను ఏ విధము చేతనైనా జగడమాడేటట్లుగా నిన్ను తీసుకొని వెళ్తుంటుంది. సముద్రానికి గమ్యం తెలుస్తుందా? సముద్రానికి గమ్యం ఉందా? నేను మొన్న సముద్రానికి వెళ్ళినప్పుడు
ఆ పడవలో నుంచి వస్తున్నటువంటి వ్యక్తులను అడిగా, అన్నా మీరు ఎక్కడ దాకా వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళారంటే వాళ్ళు అంటున్నారు, అన్నా దాదాపు ఒక 30 కిలోమీటర్లు వెళ్ళామన్నా అని అన్నాను చేపలు పట్టడానికి. మరి దరి అనేది కనపడింది అంటే, అయ్యో దరి అనేది ఏ మానవుడికి కనపడదన్నా, వెళ్ళిపోతుంటే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంటుంది, ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంటుందన్నా, గమ్యం కనపడదు. అందుకని ఆనందజీ కుమార్ గారు ఒక పాట రాశారు, అగాధ సముద్రాలకు నీవు ఎల్లలు వేసితివి అంటే దరి అనేది కనపడదు. అలాగా నిన్ను ఆత్మీయ జీవితంలో ఏమని అపవాదైన సాతాను నిన్ను పరిగెత్తిస్తూ ఉంటుంది, గమ్యం కనపడదు. దేవుని నమ్ముకున్న బిడ్డగా నిన్ను ఏ విధము చేతనైనా పరిగెత్తి వాళ్ళతో జగడమాడించడానికి, వీళ్ళతో జగడమాడించడానికి, ఏమని వారిలో విరోధ భావాన్ని ఏర్పాటు చేయడానికి, వీరిలో విరోధ భావాన్ని రేపటానికి అపవాదైన సాతాను ఏం చేస్తుందంటే పరిగెత్తిస్తూ ఉంటుంది. ఆ పరిగెత్తుతున్నప్పుడు గమ్యం కనపడదు. సముద్రానికి ఏ విధంగా అయితే గమ్యం కనపడకుండా ఉంటుందో, అపవాది వేసే ప్లాన్లు కూడా గమ్యాన్ని కనపడనివ్వదండి, గమ్యాన్ని కనపడనివ్వదు. ఏమని మనమేం పరిగెత్తుతూ ఉంటాం, ఒడ్డు కనపడుతుంది ఏమని పరిగెత్తుతున్నా కూడా ఆయాసం తప్పక ఏమని మన హృదయంలో గమ్యం కనపడదు. అందుకని పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి ఉండి నీళ్లు తాగితే ఎంత సేద తెచ్చుకుంటామండి. పరిగెత్తి గుండెపోటు తెచ్చుకుంటే కంటే ఏమండి పరిగెత్తి ఆయాసం తెచ్చుకుంటే కంటే నిలబడి ఉండి శాంతంగా ప్రశాంతంగా సాత్వికమైన మనస్సుతోటి ఆలోచన చేసి మనం ముందుకు వేయగలిగితే అపవాదైన సాతాన్ని దగ్గరికి రాలేడు. ఎన్ని రెచ్చగొట్టే మాటలు నీ దగ్గరికి వచ్చినా కూడా ఈ మనిషి కదలలే, నాకెందుకో ఏమని ఈ మనిషి నాకెందుకు అన్నట్లుగా ఎంత రెచ్చగొట్టాలని కూడా ఆ మనిషి రెచ్చిపోలే అని చెప్పేసి అపవాదైన సాతాను ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వచ్చి ఏమని అపవాదైన సాతాను గాడికి ఏం పేరంటే ఏమని మరొక పేరు ఏంటంటే సిగ్గులేనాడు అంట. ఎవరో సిగ్గులేనాడు. కొంతమందిని ఎన్ని తిట్టినా కూడా సిగ్గులేనాడులాగానే ఉంటాడు. అందుకే అంటారు, ఒరే వీడిని అన్న అనకపోయినా ఏం ప్రయోజనం లేదురా, ఎవరీడో సిగ్గులేనాడు. ఈ సిగ్గులేనాడు ఎన్ని అనిపించుకుంటూనే ఉంటాడు. కానీ నేనెందుకు అనిపించుకోవాలి, నా మనసును మార్చుకోవాలన్న ఆలోచన ఉండదు. సైతాన్ గాడు కూడా సిగ్గులేనాడు అన్నమాట. పతాకల ఏమని ఏబు దగ్గరికి వచ్చి ఏబుని కదిలిస్తున్నాడు. ఎవరు? ఈ సిగ్గులేనాడు. దేవుడి దగ్గరికి పోయాడు, అయ్యా యేసయ్యా ఏందో పరలోకంలో భక్తుడని చెప్తున్నావే, నీతిమంతుడని చెప్తున్నావే, వాడు నిందారహితుడని చెప్తున్నావే, వాడి గురించి నాకేందో చిన్న స్టేట్మెంట్. దేవుడు అంటాడు, ఇదిగో అపవాది, ఆ బిడ్డ ఎవరో తెలుసా? నా సంబంధి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. ఆ బిడ్డ ఏబు నా సంబంధి. ఆ బిడ్డ నువ్వు కదిలించలేవు. సైతాన్ గాడు అన్నట్టు, అబ్బో నువ్వు చెప్తున్నావు ఆయన గురించి, నాకు ఒకసారి వదులు, ఆయన భక్తి ఏందో, ఆయన సాత్వికమేందో నేను చూసుకుంటా అని అపవాదైన సాతానట ఏమండి సాత్వికమైన మనస్సు కలిగినటువంటి యోబుని కదిలించాలని వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏమండి యోబు హృదయంలో సాత్వికమైన మనస్సు ఉంది కాబట్టి యోబును కూడా టచ్ చేయలేక, భక్తిని పడగొట్టలేక తిరిగి తలదించుకొని వెళ్ళిపోయేటట్లు చేశాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏంటి అపవాది అంటే, అమ్మో నా వల్ల కాదయ్యో, యేసయ్యా ఏబు దగ్గరికి వెళ్ళినా వాడు సిగ్గులేనాడు, ఎన్ని తిట్టినా, ఎన్ని కురుపులు పెట్టినా, ఎన్ని అనారోగ్యాలు తెచ్చినా, ఇండ్లు పడగొట్టినా, భార్యను దూరం చేసినా, పిల్లల్ని సాగు కొట్టినా, కొంప లేకుండా చేసినా, అన్ని ఆ ఆస్తి అంతస్తులన్నీ పడగొట్టి చేసినా కూడా యేసుప్రభువే దేవుడు అంటున్నాడయ్యా.
యేసుప్రభు నిజమైన దేవుడు అంటున్నాడు, కానీ ఈడు మాత్రం నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నేను ఓడిపోయాను. ఎవరో సిగ్గులేనాడు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తిని కూడా అపవాదైన సాతాను రెచ్చగొట్టే మాటలతోటి ఎదుటి వ్యక్తులని రెచ్చగొట్టే మాటలతోటి ఎదుటి వ్యక్తులను నిన్ను రెచ్చగొట్టడానికి మంచి చురుకైనటువంటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు నీవెవరిగా అయ్యా అంటే సాత్వికాన్ని ధరించుకున్న వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి తిట్టిండా, తిట్టుకొని ఒకవేళ చేసాడా, ప్రభువా ఇదిగో నా మీద చేసాడయ్యా, నువ్వే చూసుకో. యేసయ్యా లేనిపోని మాటలు నా మీద నిందలేసాడయ్యా, నువ్వే చూసుకో. యేసయ్యా నా మీదకి జగడమాడటానికి వచ్చాడు ప్రభువా, నువ్వే చూసుకో అని ఎప్పుడైతే నీవు సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఎప్పుడైతే ఉంటావో ఒకానొక రోజు వస్తుంది అతనే గుంటలో పడే అవకాశాలు కనపడతాయి. నీ మీద జగడమాడాడే, నీ మీద గొడవాడాడే, నిన్ను అబద్ధికుడిగా చేయాలని ప్రయత్నం చేశాడే, నిన్ను పాపంలోనికి ఈడ్చుకొని వెళ్ళాలని ప్లాన్ చేశాడే, ఆ వ్యక్తే తవ్వుకున్నటువంటి గుంతలో పడే సమయానికి దేవుడు తీసుకొస్తాడు. వాస్తవానికట హామాను అనే వ్యక్తి మొర్దెకైని చంపటానికి ఉరికొయ్య తయారు చేసి పెట్టాడంట. ఉరికొయ్య తయారు చేసి పెట్టాడు. ఇది రేపటి ఆ వాక్య భాగంలోకి మనం నేర్చుకుంటాం. ఎవరైతే తవ్వుకున్నటువంటి గుంతలో వాళ్ళే పడేటట్లు చేస్తాడు. నువ్వెవరివో తెలుసా? సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం యేసయ్య వంతు. నీకు నిందలు వచ్చాయా? ఎదుటివారు నిన్ను అవమానించారా? ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టే మాటలు చెయ్యని నేరానికి కూడా చేస్తామని అనేక మంది ప్రజలు ఎదుట దోషులుగా నిలబెట్టినప్పటికీ కూడా యేసయ్య వైపు నీ మనసును తిరుపుకోగలిగితే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ నిన్ను అన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే సాత్వికము అనే మనసును నీవు ధరించుకున్నావు కాబట్టి. ఆదికాండములో 26వ అధ్యాయం 19వ వాక్యములు గమనిస్తూ ఉంటే ఇస్సాకట కొన్ని ప్రాంతాలకెళ్ళి బావి తవ్వుతున్నప్పుడు అనేక మంది అడ్డొచ్చారు. చదవండి ఆ మాటను. 26వ అధ్యాయం 19, 20వ వాక్యం. జలాలు కలిగినటువంటి నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడుతున్నారంట. దేనికో తెలుసా? గెరారు వాస్తవులు. ఇదిగో ఇస్సాకు, యాడ నుంచి వచ్చావు నువ్వు? ఈ ప్రాంతం మాది. ఇన్ని సంవత్సరాలు మేము బావి త్రవ్విన కూడా నీళ్లు పడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, బావిని త్రవ్విన కూడా నీళ్లు పడట్లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు? ఈ ప్రాంతంలో నువ్వు బావి తవ్వితే నీళ్ళు ఎట్లా పడ్డాయి? అతని విషయంలో జగడమాడుతూ ఉన్నారంట. ఎవరైతే దేవునికి అతి సమీపంగా ఉండి పనిని ప్రారంభిస్తారో వారి పనిని నా దేవుడు సఫలీకృతము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి పనిని సఫలీకృతం చేస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను ఎంత పని చేసినా కూడా నా పని ఎందుకు ముందుకు పోవట్లేదు, నేను ఎంత కష్టపడ్డా ఆ కష్టగీతం ఏట్లో వేసినట్టు అయిపోతుంది, నేను ఎంత కష్టపడ్డా ఆ చిరు చెంచులో వేసినట్లు అయిపోతుంది అని చాలామంది ప్రజలు కూడా మనస్సులో బాధపడుతూ ఉంటారు. వారి హృదయంలో జగడమాడే మనస్సు ఉంది కాబట్టి ఎంత కష్టపడినా కూడా కష్టాజీతం ఎలాగైపోతుందంటే సిలి చెంచులు వేసినట్లు అయిపోతుంది. కష్టపడుతున్నావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాసపడుతున్నావు. ఇంటికి వెళ్ళి బీరువా తీసి ఆ బీరువాలో దాచిపెడుతున్నావు, కానీ ఆ బీరువాలో ఆ యొక్క రంధ్రమున్న సంగతి ఈ రోజున మర్చిపోతున్నారు.
చాలామంది చెప్తుంటారన్నా, ఎంత కష్టపడ్డా కూడా రూపాయి మిగలట్లేదన్నా, తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది, రూపాయి మిగిలించలేకపోతున్నాను. కారణం ఏమిటి? కారణం ఏమిటి? మనము వేసే ఆ ధన సంచిలో ఏమని రంధ్రం పడి ఉంది, దాన్ని చూసుకోవట్లేదు. మనము దాన్ని చూసుకోవట్లేదు. వెళ్తున్నావు, కష్టపడుతున్నావు, తీసుకెళ్ళి బీరువాలో పెడుతున్నావు, కానీ ఆ బీరువాలో రంధ్రం ఉంది, అది మట్టి పాలైపోతుందన్న సంగతి ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారు. ఎందుకు? నేను కష్టపడిన కష్టజీతం ఎందుకు మట్టి పాలైపోతుంది? దేవుని మందిరానికి దూరం అవటం వలనే కదా, దేవుని ఆశీర్వాదానికి దూరం అవటం వలనే కదా, దేవుని సాధకులతో సహవాసాన్ని బంధాన్ని ఏర్పాటు చేసుకోపోవటం వలనే కదా, ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టజీతం మట్టి పాలైపోతుందని ఈ రోజున చాలా మంది విశ్వాసులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానంలో లేకుండా పోతున్నారు. కష్టపడుతున్నారు, పగలంతా కష్టపడుతున్నారు, వేల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ ఎటో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఆత్మీయ జీవితం సరిగా లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటే ఆ యొక్క సంపాదించిన ధనము కూడా పరుల పాలు ఉంటుందంట. బైబిల్లో ఒక చోట రాయబడింది, అక్రమానంగా సంపాదించినటువంటి సొమ్మట రెక్కలు చెగిరిపోద్దంట. అప్పటి వరకు ఆనందాన్ని కలిగిస్తుంది, అప్పటి వరకు సమృద్ధిని కలిగించి సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ ఏదో ఒక రోజు సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ డబ్బట రెక్కలు చెగిరిపోతుందంట. దేవుని మనస్సు నీకు లేకపోతే ఎంత సంపాదించిన సంపాదన వ్యర్థమే. దేవుని భక్తి మన హృదయంలో లేకపోతే ఎంత సంపాదించినా ఆ యొక్క విధానం అనేది వ్యర్థమే. సోమవారం నుంచి కష్టపడుతున్నావు, శనివారం దాకా కష్టపడుతున్నావు, ఆదివారం మనం కానీ దేవుని సన్నిధానికి మనం దూరం అవుతూ ఉన్నామంటే మన కష్టజీతము సిలిసేంచులో వేసినట్లుగా అయిపోతుంది. చాలామంది డబుల్ కూలి ఇస్తామంటే ఉరుకుతారు, ఇంకా డబుల్ కూలి. వాళ్ళు కూడా ఆశ చూపిస్తారు, ఆదివారం అంటే వీళ్ళు రారు, ప్రార్థన ఎగ్గొడతారు, వీళ్ళు ప్రార్థనకు మానేయకుండా వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, కాబట్టి డబుల్ కూలి ఇస్తే వాళ్ళే వస్తారు. ఈ రోజున డబుల్ కూలికి ఆశపడి ఆదివారం పూట ప్రార్థనకు పోతున్నావా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. వాస్తవంగా చెప్తున్నాను నేను. డబుల్ కూలికి ఆశపడి పనికి వెళ్తున్నావా? ఆ వారములోనే నీకు కనపడుతుంది ఆర్థిక స్థితి. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే, రోమే లక్ష్మక్క ఒక 200 ఎల్లుండి ఎత్త, కానీ దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే అడిగే వ్యక్తివా? కాదు. ఈ రోజున ఆర్థిక స్తోమతను బట్టి ఎంతగానో మనం కృంగిపోతున్నామంటే దేవుని సమయాన్ని మనము దొంగిలించడం వలన ఆ యొక్క సంపాదనను మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఇస్సాకు కూడా గెరార్ అనే ప్రాంతంలోకి వెళ్ళి బావి తవ్వుతుంటే ఆ యొక్క గెరారు వాస్తవులందరూ వచ్చి జగడమాడుతున్నారంట. మేము ఇన్నిసార్లు కూడా బావి తవ్వినా కూడా మాకు నీళ్లు పడలేదే, ఇతనికి ఎట్ట పడ్డాయి, ఇతనికి ఏ విధంగా పడ్డాయి? ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుని సాత్వికాన్ని ధరించుకున్నటువంటి ఒక నీతిమంతుడిగా నిలబడ్డాడు. దేవుని స్వభావాన్ని ధరించుకొని, ఓర్పు కలిగిన మనసును ధరించుకొని, శాంతము కలిగిన మనసును ధరించుకొని ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా ఆ ప్రాంతానికి దీవెన కలుగుతుంది, కానీ శాపం రావట్లేదు. కారణం ఏమిటి అంటే సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వాడంట. అందరూ వచ్చి జగడమాడుతున్నారంట గెరారు వాస్తవం. ఇస్సాకు, ఈ ప్రాంతం మాది, బావి వదిలిపెట్టేళ్ళు, లేకపోతే మిమ్మల్ని కొడతాం, మీ మీద చర్య తీసుకుంటామని బెదిరిస్తున్నప్పుడు ఇస్సాకు అన్నాడంట, అయ్యా సరే, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని తిట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం.
ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంత కోపంగా ఉండి వచ్చిన వ్యక్తులు ఏమని, ఇస్సాకు ఎప్పుడైతే నోరు తెరిచి శాంతికరమైనటువంటి సుబుద్ధి కలిగినటువంటి ఏమని సాత్వికంతో కూడిన మాటలు ఎప్పుడైతే పలికారో వాళ్ళ మనసులు కూడా మార్చబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్ని తిట్టినా కూడా ఇస్సాకు నోరెత్తి పలు మాట్లాడలేదే మనల్ని. వెళ్ళిపోయి నుంచి నా ప్రాంతం నుంచి అట్లాగే వెళ్ళిపోతున్నాయ్యా. ఎన్నెన్నో మాటలు మాట్లాడారు, ఏమని అలాగే వెళ్ళిపోతానయ్యా అని నోరు తెరిచి మాట్లాడి వ్యతిరేకించే మాట మాట్లాడలేదంట. అందుకని ఇస్సాకు నూరంతల దీవెనని పొందుకున్నాడు. గొడ్డ చెప్పలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక చోట రాబడింది, ఇస్సాకు ఆ దేశం పొందిన వాడే ఏమండి పంట పొలం వేశాడు. వేసినటువంటి ప్రతి విత్తనాల్లో నూరంతల ఫలం, నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన. ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా, ఎండిన ఎడారులోనైనా ఏమండి ఇస్సాకు అడుగు పెడితే సెలయేళ్లుగా నీళ్ళని ఊటలు ఏమండి పారేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎండిన భూమిలో నీటి సెలయేళ్లను పుట్టించగలిగినటువంటి యేసు క్రీస్తు నామాన్ని ఇస్సాకు ధరించుకున్నాడు. కాబట్టి ఇస్సాకు దేవుని నామాన్ని ఘనపరిచాడు. కాబట్టి అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఇస్సాకంట ఓర్పు కలిగిన వాడికి కనపడుతున్నాడు. 26వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. మేము నిన్ను ముట్టక నిన్ను సమాధానంగా పంపించాడంట. ఎందుకో అప్పటి వరకు గెరారు వాస్తులు గొడవాడారంట. ఎవరివయ్యా నువ్వు? మా ప్రాంతానికి వచ్చావు, మా ప్రాంతంలో బావి తవ్వావు, ఎవరివే? అప్పటి వరకు వ్యతిరేకించిన వ్యక్తులు, జగడమాడిన వ్యక్తులట ఇస్సాకులో ఉన్నటువంటి సాత్వికమైన మనసును చూసిన వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇస్సాకు నిన్నేమనం నేను, ఇప్పటి వరకు పొరపాటుగా మాట్లాడుంటే క్షమించు, ఇప్పటి వరకు విరోధంగా మాట్లాడుంటే క్షమించు, ఇప్పటి వరకు నిన్ను ఏదో చేయాలని ఆలోచన చేసినటువంటి మా మనసుల విషయంలో క్షమించు. కారణం ఏమిటి? తన ఓర్పే ఎదుటి వారికి క్షమాపణ భిక్ష పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. తన ఓర్పు కలిగినటువంటి మనస్సు ఉంది కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమైన దేవుని సేవకుడువైనా ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఎవరైనా మన విషయంలో జగడమాడుతున్నప్పుడు కాస్త ఓర్పు కలిగి ఉండండి, కాస్త ఓపిక పట్టండి. రంకెలు వేస్తూ నిన్ను పడగొట్టాలని చూసిన వ్యక్తే తన తవ్వుకున్న గుంతలోనే పడిపోతాడు. అది నువ్వు కనులారా కూడా చూస్తావు. కన్నులారా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా పిల్లబడుతున్నటువంటి మనము ఓర్పుతో సాత్వికమైన మనసు. ఇస్సాకు మీద అప్పటి వరకు ఏమండి జగడమాడుతున్నారంట. ఎంత జగడమాడినా కూడా జగడమాడి నోరు నొప్పి పుట్టి రే ఏంద్రా ఇస్సాకు ఎన్ని తిట్టినా కూడా తమకడో, ఏదే ఇస్సాకు ఎన్ని అన్నా కూడా తమకడు, మనకెందుకు వచ్చిన గొడవనైనా అతన్ని అంటే మనకేమైనా ఇబ్బంది కలుగుతుందేమని మనస్సులో భయపడి, మనస్సులో గద్దింపు కలిగి, మనస్సులో నొచ్చుకొని, అమ్మో ఇతడు నిజంగా దేవుని సాత్వికమైన మనస్సు కలిగిన వాడు కాబట్టి మనకు ఎదురు తిరిగి మాట్లాడలేదు, కాబట్టి ఇతని జోలి మనకు వెళ్ళకూడదని వారి మనస్సును దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సును దేవుడు మార్చాడండి. అప్పటి వరకు ఏమని 19వ వాక్యంలో అప్పటి వరకు జగడమాడి ఆడి ఇసుకు పుట్టి ఏమన్నా కూడా, ఎన్ని తిట్టినా కూడా, ఎన్ని బూతులు మాట్లాడినా కూడా, ఎంత కొట్టాలని ముందుకెళ్ళినా కూడా ఆ వ్యక్తి మాత్రం కదలట్లేదు. తిడతారా తిట్టుకోండి, కొడతారా కొట్టుకోండి. ఆ మాట అన్నోడి దగ్గరికి పోయి మనం ఏమైనా కొట్టగలుగుతామా? ఏమండి మంచి స్పీడ్ మీద ఏమండి మనిషి దగ్గరికి వచ్చి కొట్టాలని ఏమండి ప్రయత్నం చేసిరనుకో, కొట్టుకో అని అంటే కొడతాడా మనల్ని? మరి ఈడేవుడు రీడు సిగ్గులేని వీడు కొట్టడానికి వచ్చి కొట్టమంటాడు అని చెప్పేసి వాడి చేయి కూడా ముందుకు రాదు. అలాంటి మనస్సును దేవుని బిడ్డలు ధరించుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము సాత్వికమైన మనసు, సాత్వికమైనటువంటి స్వభావం. నేను వచ్చిన కొత్తలో కూడా చాలామంది ఎన్నో మాటలు మాట్లాడారు. మాట్లాడాలంటే నేను కూడా నోరెత్తగలను. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది. నేను ఎవరినో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తుడికి దేవుని సేవకుడికి వ్యత్యాసం కనపడాలి అక్కడే. విశ్వాసకి లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యత్యాసం కనపడాలి. లోకంలో ఉన్న వ్యక్తిని నిన్ను మాట్లాడుతున్నా కూడా నోరు కదపకుండా అలాగే మోగ బొమ్మలాగా నువ్వు నిలబడి చూస్తుంటే వారి మనసును మార్చగలిగినటువంటి దేవుడండి. వారి మనస్సును మార్చి నీ మనసులాగా వారిని దేవుడు కేంద్రీక వృత్తం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఎంతోమంది కొత్తలో వచ్చినప్పుడు ఎన్నో మాటలు, ఆ రోజు నుంచి ఈ రోజుకు చూసుకుంటే ఎన్నో మాటలు నా చెవులో పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఈ చెవున విని ఈ చెవున వదిలేశాను. కాబట్టి ఈ రోజున ఈ సంఘములో సేవ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నింద పడితే ఒక 100 ఆశీర్వాదాలు అంట పెద్దోళ్ళు అంటారు. ఒరే వాళ్ళు నిన్ను వాళ్ళు తిట్టారా, నిందేశారా నీ మీద, ఆ ఒక్క నిందే నీకు 100 మార్కులు, 100 ఆశీర్వాదాలు. తప్పేముందండి? దేవుని బిడ్డల మనసులో ఏమని తగ్గించుకునే విధానం కనపడతాయి. తగ్గించుకునే విధానం. ఒకవేళ ఏమని అన్యుడు నీ దగ్గరికి వచ్చి ఏమని నేను తిడుతున్నాడు అనుకోండి, బూతులతో దుర్భాషలు మాట్లాడుతుంటే నవ్వుతూ ఉండు, నవ్వుతూ ఉండు. వాడు చూసి ఏందిరా నేను ఇన్ని తిడుతున్నా కూడా ఇదేం నవ్వుతున్నాడంటే ఇడికే మెటల్ వేసిందని చెప్పి వెళ్ళిపోతాడు. నిజంగా చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఏమండి, సౌలట దావీదును చంపడానికి వస్తే, దావీదును చంపడానికి దగ్గరికి వచ్చి నిలబడితే దావీదట ఏమండి జుట్టంతా బీక్కొని అంటున్నాడు అంట. తాగుతూ ఉన్నాడు, జుట్టంతా పీక్కొని బట్టలన్నీ ఏమండి చింపుకొని కనపడుతుంటే, ఒరే ఏందిరా ఈడు దావీదా కాదా, నేను దావీదుని చంపడానికి వచ్చి నేను ఏమన్నా పిచ్చోని తెచ్చారా అని చెప్పేసి పంపించేసేవాడిని. వీడు దావీదు కాదు, ఈ వ్యక్తి దావీదు కాదు. లేదయ్యా రాజుగారు, నేను తీసుకొచ్చిన వ్యక్తి దావీదే. దావీదు ఇటు పిచ్చి చేస్తాను చేయడం, దావీదు ఇకారంగా ఉండడం, వీడు దావీదు కాదు, తీసుకొనమో. ఆ సమయానికి దేవుడట ఆ మనసును దావీదుకు కలిగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి నేను తిడుతున్నారు అనుకో, ఎదురుగా నిలబడి వందనాలక్క బాగున్నావా, వందనాలన్న బాగున్నావా, అన్న నిన్నవా, ఒరే ఏందిరా నేను ఇన్ని తిడుతుంటే నీకు సిగ్గు లేదు ఏం లేదురా అంటే, అన్న వందనాలన్న బాగున్నావా. మాట్లాడి 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 వారి నోరు నొప్పి పుట్టి ఏమండి నోట్లో ఆశ చాక్లెట్ వేసుకొని మెలకుండా వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? దేవుని బిడ్డకు లోకస్తుడికి వ్యత్యాసం అనేది కనపడాలి, కనపడాలి. ఇస్సాకు విషయంలో గమనిస్తూ ఉంటే గెరారు దేశస్థులు జగడమాడుతున్నారు. వచ్చి జగడమాడి ఆడి ఆడి కాసేపటికి గమనిస్తూ ఉంటే వారే అతని దగ్గరికి వచ్చి ఏమండి సమాధాన పడుతున్నారంట. అయ్యా ఇస్సాకు, పొరపాటున మాట్లాడాను, క్షమించయ్యా. నీవు దేవుని చేత దీవించబడిన వ్యక్తివని మేము గుర్తించలేకపోయాం. ఎవరు? అన్యులు. అన్యులు ఇస్సాకు విషయంలో సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, గెరారు దేశస్థులు. ఇస్సాకు విషయంలో ఇస్సాకులో ఉన్నటువంటి సహనాన్ని చూసిన వ్యక్తులు, ఇస్సాకులో ఉన్నటువంటి సాత్వికమైన మనస్సును చూసిన వ్యక్తులు, ఇస్సాకులో దేవుని ప్రేమను చూసిన వ్యక్తులు, అప్పటి వరకు కోపంతో మండిపడిన వ్యక్తులు కాసేపటికి ఆ కోపం అంతా చల్లారిపోయి ఎన్ని మాట్లాడినా కూడా ఇస్సాకు ఎందుకు మౌనంగా చూస్తున్నాడంటే ఇస్సాకులో ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు దాచబడ్డాడు. కొట్టు చప్పలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకులో దేవుని మనస్సు నిలిచి ఉంది. ఇస్సాకులో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఇస్సాకులో సాత్వికమైన మనస్సు ఎప్పుడైతే ఆ గెరారు దేశస్తులు గమనించారో ఇస్సాకు దగ్గరికి వచ్చి స్వారీ అడుగుతున్నారు. ఇస్సాకు క్షమించయ్యా,
ఏదో పొరపాటున మాట్లాడా, పొరపాటుని చేసుకున్నాం మీ వాళ్ళని, రైతు క్షమించు, ఇదిగో నువ్వు తవ్వావు కదా బాయి, ఇది నువ్వే ఉంచుకో, ఈ బావి నువ్వే ఉంచుకో, మాకొద్దు. కారణం ఏంటో తెలుసా? సాత్వికమైనటువంటి మనిషే ఎదుటి వారి కఠిన హృదయాన్నైనా మార్చగలిగిన మనసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి మనస్సును మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా ధరించుకోవాలి. జగడమారటానికి ముందుకు వెళ్ళకూడదు. ఏదో ఒక రోజున అపాయానికి గురి చేస్తుంది. ఆ జగడమాడే విషయం అనేది ఏదో ఒక రోజున నష్టాన్ని కొని తెచ్చి పెడుతుంది. జగడమాడే మనస్సు మనకుంటే ఏదో ఒక రోజున స్టేషన్ పాలు చేస్తుంది. జగడమాడే మనస్సు మనకుంటే ఏమండి బంధువుల మధ్యలో కలయిక లేకుండా దూరం చేస్తుంది. జగడమాడే మనస్సు మనకుంటే సంఘానికి దూరం చేస్తుంది. జగడమాడే మనస్సు మనకుంటే దేవుని సేవకులకు దూరం చేస్తుంది. అపవాది సాతానుకు దగ్గర చేస్తుంది. ఆ జగడము అనే విధానం దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, దేవుని ఆశ్రయించి బిడ్డలుగా సాత్వికమైనటువంటి మనస్సును ఒక్కొక్కరు మన హృదయములో ధరించుకుందుముగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.